వ్యక్తిని వెంబడించుటకు, వ్యక్తి లోపల ఉన్న దేవుని వెంబడించుటకు మధ్యలో చాలా సన్నటి గీత ఉన్నది. కొంచెం తేడా వచ్చినా పడిపోతావు. కొంచెం తేడా వచ్చినా వ్యక్తిలో ఉన్న దేవుని నువ్వు గణపరచు, వ్యక్తిలో ఉన్న దేవుని బట్టి నువ్వు దేవుడికి మహిమ చెల్లించు. ప్రభు, ఆ వ్యక్తిని నువ్వు వాడుకుంటున్నావు, ఆ పాత్రను నువ్వు వాడుకుంటున్నావు, నీకు వందనాలు ప్రభువా. ఆ పాత్రలో ఉండి చేస్తున్న నువ్వే కాబట్టి నీకే మహిమ ప్రభువా. ఆ పాత్రను గౌరవించు, ఆ పాత్రను సన్మానించు, కానీ ఆ పాత్ర యొక్క ప్రభావం మాత్రం నీ పైన ఉండకూడదు. ఎందుకంటే ఆ పాత్ర పడిపోతే నువ్వు పడిపోతావు, నీ పని కూడా అయిపోతుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని, ఒక వరమును గుర్తించి ఆ వ్యక్తిని మనము ప్రేమించి ఆ వ్యక్తిని మనం ఘనపరచాల. అది వరాన్ని బట్టే, అది వాక్యాన్ని బట్టే, అంతకంటే వేరే కాదు. వాక్యము నుండి కొంచెం దాటినా మనకు అతనితో సంబంధం లేదు. ఇక వాక్యము నుండి కొంచెం దాటినా, ఇటు కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోయినా ఇక ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మనం వాక్యముతోనే మనకు సంబంధం, వాక్యం ద్వారానే మనకు ప్రభావం. సో ఆ వ్యక్తిలో నుండి వాక్యములో ఉన్నంతసేపు మనం ఆ వ్యక్తిని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ఆ వ్యక్తి చెప్పే వాక్యాన్ని మనం వింటాం, ఆ వ్యక్తి చెప్పే వాక్య ప్రకారంగా జీవిస్తాం. ఆ ప్రభావం కింద మనం ఉంటాం, ఆ వాక్యం ప్రభావం కింద. కానీ ఆ వ్యక్తి వాక్యం నుండి తప్పిపోతే వదిలిపెట్టుడే. అర్థమైందని చెప్పింది? సో ఈ విషయాలలో సేవకులు కానీ విశ్వాసులు కానీ జాగ్రత్త. సంఘ కాపరి వాక్యంలో ఉన్నంతసేపు అతను నువ్వు గౌరవించాలి, అతను నువ్వు సన్మానించాలి, అతను నువ్వు ప్రేమించాలి. అతను చెప్పే వాక్యానికి లోబడాలా, అతను చెప్పే వాక్యానికి. కానీ సంఘ కాపరి వాక్యం నుండి తప్పిపోతే ఏం చేయాలి? వదిలిపెట్టడమే, చేసేది ఏం లేదు అక్కడ, అతను విడిచిపెట్టడమే. ఎందుకంటే మనకు కావాల్సింది సంఘ కాపరి కాదు, మనకు కావాల్సింది వాక్యం కావాలి మనకు. అతను వాక్యంలో ఉన్నంతసేపు ఓకే, అతని జీవితం మొత్తం వాక్యంలో ఉంటే ఓకే, అతను చనిపోయేదాకా వాక్యంలో ఉంటే ఓకే. చనిపోయేదాకా మనం అతనితోనే ఉంటాం, అతను చెప్పే వర్తమానం వింటాం, అతను చెప్పేదాన్ని మనం ఫాలో అవుతాం. మీకు అర్థమైందని చెప్పింది? కానీ వాక్యం నుండి తప్పిపోతే, నేను ఇన్ని రోజులు వాక్యం చెప్పిన నన్ను వదిలిపెట్టిపోతావా? కుదరదు అక్కడ. నువ్వు ఇన్ని రోజులు చెప్పినందుకు నేను గౌరవించినాం, ప్రేమించినాం, సన్మానించినాం. కానీ ఇప్పుడు నువ్వు వాక్యమును తప్పిపోతే నేనేం చేయలేను దానికి. ఇప్పుడు నాకు ఆ ప్రభావం వద్దు, నాకు అది, నేను నీలాగా పడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను పక్కకు జరుగుతున్నా. సేవకుడు, విశ్వాసి ఎల్లప్పుడూ వాక్యం యొక్క ప్రభావం కిందనే ఉండాలి, ఇంకా వేరే ఉండడానికి వీల్లేదు. నా దగ్గర చాలా కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినవి, కానీ ఇప్పుడు చదివేంత టైం లేదు. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కొటేషన్స్. అవి యెషయా గురించి చెప్పినవి, ఉజ్జియా గురించి చెప్పినవి, ఇంకా బైబిల్లో చాలామంది గురించి, దావీదు గురించి చెప్పాడు,